హలో ఫ్రెండ్స్, కొన్ని మామిడి ఆకులు, ఇవి మామిడి కొమ్మలు, ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇక్కడైతే ఈ లీవ్స్ అన్నీ హోల్స్ పడిపోయినాయి. కొన్ని లీవ్స్ ఖరాబ్గా ఉన్నాయి. కొన్ని ఇవన్నీ వాటర్లో వేసి ఒకసారి వాష్ చేసి పెడతాను గుమ్మానికి. ఈరోజు వినాయక చవితి కదా, అందుకని చాలా తీసుకొచ్చాము. ఇక్కడ కొన్ని ఉన్నాయి. కొన్ని అయితే లీవ్స్ రెడ్గా అయినాయి. వాటర్లో వేసేసి కొంచెం వర్షానికి నీట్గా లేవు, వాష్ చేసి పెడతాను. ఇక్కడ కొన్ని నీట్గా ఉన్నాయి, కొన్ని ఏమో నీట్గా లేవు. కొన్ని లీవ్స్ అయితే హోల్స్కి ఇలా ఖరాబ్గా అయిపోయినాయి. వర్షం అయితే బాగా పడుతుంది ఈరోజు వినాయక చవితి రోజు. ఇది నీట్గా ఉంది. ఈ కొమ్మ అయితే కొన్ని కొమ్మలు నీట్గా ఉన్నాయి. ఈ లీవ్స్ అయితే చాలా వెరైటీగా ఉంది. గ్రీన్ పైన ఎల్లో చుక్కలతో చాలా బాగుంది. వాష్ చేసి కొన్ని నీట్గా లేని తీసేసి పెట్టేస్తున్నాను. ఈ వాటర్లో వేసేస్తున్నాను కొన్ని. ఇలా కొంచెం కొమ్మలుగా ఉంటేనే కట్టడానికి కూడా చాలా బాగుంటుంది, వీలవుతుంది. కొన్ని కట్టకుండానే లీవ్స్ అడ్జస్ట్ చేసేయచ్చు. ఇలా కొమ్మలతో విరిసేస్తే ఓన్లీ లీవ్స్ అయితే కొంచెం ఓన్లీ గుమ్మం వరకే వస్తుంది, కానీ ఇంకా పెట్టడానికి రాదు సరిగా. కట్టకుండానే పెట్టేయచ్చు ఇలా కొమ్మలతో అయితే. ఇలా వాటర్లో వేసేస్తున్నాను కొన్ని. కొంచెం నాననిచ్చి కడిగేస్తాను, తీసేస్తాను. ఇంకా ఈరోజు వర్షం పడుతూనే ఉంది. కొన్ని ఫ్లవర్స్ అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ కొన్ని ఉన్నాయి. ఈరోజు బ్లూ సింగ్ ఫ్లవర్స్ కొన్ని వచ్చినాయి. ఇక్కడ ఒకటి వదిలేసాను సీడ్స్ కోసం, రాలిపోకుండా ఇంకా మంచిగానే ఉంది. కొన్ని అయితే రాలిపోతున్నాయి. ఈరోజు తులసి, జామ, గన్నేరు ఇంకా నా దగ్గరే ఉన్నాయి. ఈ లీవ్స్ అయితే కొన్ని కొమ్మలు ఇరిసేస్తున్నాను. కరివేపాకు వస్తున్నాను కొద్దిగా. కోస్తూ ఉంటేనే కరివేపాకు చాలా బాగా వస్తుంది, కొత్త కొమ్మలు వస్తూ ఉంటాయి. కొన్ని కాస్మోస్ ఫ్లవర్స్ కోస్తున్నాను. ఇక్కడ ఒక మామిడి మొక్క పడింది గోడలోకి, తినేసి ఇట్లు వేసేస్తే అదే వచ్చేసింది. వర్షం స్టార్ట్ అవ్వగానే ఏరులతో తీసి యువతలకు పెట్టేయాలి, ఇంకా గోడ ఖరాబ్ అయిపోద్ది. లెమనెల్లో మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ అయితే ఇలా వాలిపోతూ ఉన్నాయి. కొత్తగా కొన్ని మొగ్గలు అయితే స్టార్ట్ అవుతున్నాయి. ఇక్కడ కొన్ని తులసి దళాలు తీసుకుంటున్నాను. వర్షానికి ఎక్కువగా బయటికి వెళ్ళకుండానే చాలా ఉన్నాయి. ఇక్కడే చిన్నగా గార్డెన్లో కొన్ని. తెల్ల జిల్లేడు ఉంది, జామ ఉంది, గరికి ఉంది, గన్నేరు ఉంది. ఇప్పుడైతే కొన్ని తులసి కొమ్మలు తీసుకుంటున్నాను. తులసి ఆకులు తులసి కోటలో కూడా ఉంది, ఇంకా అదైతే తీయను నేను. ఇలా ఇక్కడే తీసుకున్నాను కొన్ని. ఇక్కడ సింక్ ఫ్లవర్స్ వచ్చినాయి. ఇక్కడ కాస్మోస్ ఫ్లవర్ ఇప్పింది. నెక్స్ట్ డేకి ఇంకొన్ని ఉన్నాయి. ఈరోజు కొన్ని ఫ్లవర్స్ కోసాను, కొన్ని తులసి లీవ్స్ తీసుకున్నాను. ఈరోజు ఇవి కోసాను.